ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఒకసారి ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పు. నెంబర్ 1 చెప్పు. ఒకటి గట్టిగా ఒకటి చెప్పు. 1 2 2 3 4 5 6 7 7 8 9 అయ్యా 10 ఎంత 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ఇంకో కమ్మం ఎలా కైకింది 30 31 అనుకుందాం. ఇప్పుడు ఈ రిక్వెస్ట్లన్నీ కూడా ఒక A4 సైజ్ మీద రాసి అని చేసి 30 జెరాక్స్లు తీసి ఒక్కొక్కటి ఇచ్చేది. మీరు ఏం చేయాలి? ఉదయం టిఫిన్ చేస్తారా? టిఫిన్ సంధ్యానం ఈ పేపర్ చదువు రాయటం చెప్పారు కదా, ఇలా చేసి టిఫిన్ చేసి ముందు కానీ సంధ్యానం తిరిగి ముందు కానీ ప్రభు అందరు పేర్లు రాసి పెట్టాం. ఇందులో ఎవరెవరు ఏది అడిగారో అవి జరిగించును ఆయన అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టి బైబిల్లో మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తే చూసామో ఒకళ్ళు ఆఫీస్లో జోడు పెట్టుకో నీ పర్సులో ఉన్నది ఈ పేపర్. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాడు, మళ్ళీ రాత్రి భోజనం చేస్తాడు. అలా 3 పూటలు కానీ దావీదు దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. అలా రోజుకు 3 సార్లు ఈ పేపర్ మీద చేసి మనసులో తలుచుకుంటే చాలు వచ్చే నెలలో ఇందులో రాసిన కార్యాలన్నీ జరిగిపోతాయి. అంటే చూడండి అమ్మా, ఒక కర్ర పెడితే నీళ్ళు లేట్గా మెరుగుతాయి. అదే 30 కర్రలు పెట్టి మంట ఎడితే నీళ్ళన్నీ ఏమైపోతాయి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తే నీ భక్తి మారడా? నీ కోసం 29 మంది మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన చూడండి. దానికి ప్రతిరోజు ఈ పేపర్ అన్నీ ఇస్తాను మీకు. మరి ఆదివారం రాసి చక్కగా అందరి పేర్లు రాయి, రానివాడి పేర్లు రాయి. అది కుళ్ళు కాదు, స్వార్థం కాదు, తెలుసుకోవడానికి. వాళ్ళకి మరొక మేము రాలేకపోయామో మేము పోగొట్టుకున్నామనే వ్యత్యాసం వాళ్ళకి కలగాలి. ఎంతమంది వచ్చారు అంతమంది పేరు రాసి A4 జెరాక్స్ చేసి ఒక పేపర్లో పెట్టి అందరికి ఇచ్చారు. వాళ్ళు చెవులో పెట్టుకుంటారు. 30 రోజులు ఆడకుండా చేస్తే ఏంటి బైబిల్లో తెలుసా? దినముడికి 7 మార్లు స్తుతించాడు దావీదు, 3 మార్లు ప్రార్థించాడు. తన స్థితిని తన పరిస్థితిని మార్చేశాడు. నేర్చుకున్నవాడు రాజు అయిపోయాడు. స్థితి మారింది. ప్రార్థన తన బిడ్డల పరిస్థితిని దానికి ఈ పేపర్ అయ్యగారు మీకు ఇస్తారు. ఆదివారం మీరు జోబులో పెట్టుకోండి, బైబిల్ పెట్టుకోండి. ఇది మీ దగ్గరే. మళ్ళా వచ్చే నెల ఈ ప్రార్థన వరకు ఈ పేపర్ మీ దగ్గర ఉండాలి. రోజు 3 పూట్ల చెయ్యేసి ప్రార్థన చెయ్యేసి మనసులో కోరుకో, చదవక్కర్లేదు. మనసులో అనుకుంటే చాలు. మనసులో అనుకున్నవన్నీ జరిగిపోతాయి. ఆమె దేవుడు అంటే మనసులో ఉండే దేవుడు, మనసులో ఉన్న కోరికను తీర్చే దేవుడు. ఓకే, వీళ్ళకి